హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు వీడియోలో అన్నం వండకుండా ఈజీగా దద్దోజనం ఎలా చేయాలో చూపించబోతున్నాను. రైస్ కడిగి నానబెట్టి వండే పని లేకుండా అదే రుచితో ఉండే దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎంతో కమ్మనైన దద్దోజనాన్ని 3 నుంచి 4 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మరి దేంతో చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు లావు అటుకులు లేదా దొడ్డటుకులు తీసుకొని వాటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత వీటిని ఒక 2 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత ఇందులోకి ఫ్రెష్ పెరుగుని 1 కప్పు వరకు తీసుకోవాలి. కమ్మని పెరుగును తీసుకోవాలి, పుల్లటి పెరుగు వాడొద్దు. ఈ అటుకులు పెరుగుని బాగా పీల్చుకుంటాయి కాబట్టి 1 కప్పు అటుకులకి కప్పున్నర పెరుగు వేసుకుంటే బాగుంటుంది. 1 కప్పు పెరుగు వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. కావాలంటే 1 కప్పుకి 2 కప్పుల పెరుగును కూడా తీసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటుంది. కానీ ఇందులోకి తియ్యటి పెరుగును మాత్రమే వాడాలి. అప్పుడే ఈ దద్దోజనం కమ్మగా తీయగా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఈ పెరుగు బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పును కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే అటుకుల్లో ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు కాస్త ఎక్కువగానే పడుతుంది. తర్వాత పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోకి పచ్చిశనగపప్పు 1 స్పూను, తర్వాత మినపప్పు 1 టీ స్పూన్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవాలి. తర్వాత వీటిలోకి 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకోవాలి. మిరియాలు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మిరియాలు తప్పకుండా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత నూనెలో దూరగా ఈ పోపుని మొత్తం వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిన పోపుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న అటుకులు పెరుగులోకి ఈ పోపుని మొత్తం వేసుకోవాలి. పోపుని కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు వేసుకొని ఈ అటుకులు పెరుగుకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అటుకులతో దద్దోజనం రెడీ అవుతుంది. రైస్తో చేసే దద్దోజనం కంటే ఇలా అటుకులతో చేసేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన దద్దోజనం ఇంట్లో అందరూ ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు. అలాగే చేయటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.